హాయ్ ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను కారం చేయబోతున్నాను. పొడి అనమాట. ఏంటా ఈ పొడి అనుకుంటున్నారా? ధనియాలు, జీలకర్ర, మెంతులు మంచిగా అయితే ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ముందు చూస్తున్నారు కదా, అలాగనమాట. అదేవిధంగా ఇప్పుడు కొంచెం మినపప్పు, అలాగే కందిపప్పు అండ్ కొంచెం పప్పు ఇవి కూడా వచ్చేసి మంచిగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా దేనికి అది సపరేట్గా ఫ్రై చేసుకోవటం వల్ల మీకు అన్నీ చాలా మంచిగా ఈక్వల్గా ఫ్రై అవుతాయి అన్నమాట. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం చింతపండును కూడా విడివిడిగా ఓపెన్ చేసుకొని ఇలాగైతే మంచిగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలాగైతే ఫ్రై అయిపోయినాయి. సో ఇప్పుడు వచ్చేసి మనం దోశ, ఇడ్లీ, వేడన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఏదైనా ఫ్రైస్ చేసుకున్న దాంట్లో యాడ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. చాలా హెల్తీ అనమాట. అండ్ అలాగే కొన్ని ఫ్లాక్స్ సీడ్స్ కూడా మంచిగా ఫ్రై చేసుకొని పెట్టుకోండి. అలాగే కొంచెం తెల్ల నువ్వులు, సెసమి సీడ్స్ కూడా తీసుకొని మంచిగా ఇలాగా దోరగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కొంచెం కరివేపాకు మీ దగ్గర ఇంకా ఎక్కువ ఉన్నా కానీ తీసుకోవచ్చు. అలాగే గార్లిక్ కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇక్కడ నాకు గార్లిక్ అవైలబిలిటీగా లేక తీసుకోలేదు. తీసుకొని ఇలా మంచిగా డ్రై చేసేసుకొని అన్నీ డ్రై రోస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ అయితే అవసరం లేదనమాట. అండ్ అలాగే ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకోండి. నా దగ్గర ఎండుమిర్చి లేదు, నేనైతే కారం పెట్టేసి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చి కూడా మీరు ఉంటే ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. నా దగ్గర ఎండుమిర్చి లేదు. అలాగే కోకోనట్ పౌడర్ వేసేసుకొని ఎండుమిర్చికి బదులుగా కారం పెట్టేసేసుకోండి. అలాగే కొంచెం సాల్ట్ టేస్ట్కి తగినంత పెట్టేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా 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 బాగుంటుంది ఈ పొడి అయితే. అండ్ మీ హెయిర్ గ్రోత్కి కూడా ఫ్లాక్స్ సీడ్స్ ఉన్నాయి కాబట్టి చాలా ఉపయోగపడుతుంది. అండ్ చాలా హెల్దీ ఆల్సో. మీరు వేడన్నంలో మీకు ఎలా ఈ పొడిని మీరు వేడన్నంలో తినచ్చు, ఇడ్లీ, దోశ అన్నిట్లో తినచ్చు. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్. బాయ్.